బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ విన్నింగ్ టీం ఆర్సీబీకి సన్మాన కార్యక్రమం సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై రాజకీయ దుమారం మొదలైంది. చిన్న సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించలేక 11 మంది ప్రాణాలు తీసిన కాంగ్రెస్ కు ఆపరేషన్ సింధూర్ పై మాట్లాడే నైతిక హక్కు లేదంటూ కమలనాథులు ఎదురుదాడి మొదలుపెట్టారు. దీంతో బెంగళూరు తొక్కిసలాట వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆపరేషన్ సింధూర్ ను అకస్మాత్తుగా ఆపేయడంపై మోదీ సర్కారు నిలదీస్తున్న కాంగ్రెస్ ఈ వివాదంతో కొత్త డిఫెన్స్ లో పడింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచిన ఆర్సీబీ టీం కోసం జరిగిన విజయోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకోవడంతో 11 మంది తొక్కిసలాటలో మరణించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచామనే ఆనందం కూడా ఆర్సీబీ ఆటగాళ్లలో లేకుండా పోయింది. ఈ దుర్ఘటనపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు ఈ విషయాన్ని బీజేపీ రాజకీయ అస్త్రంగా వాడుకునేందుకు పావులు కదుపుతోంది. తొక్కిసలాట జరగడం దురదృష్టకరమైన ఘటనే, కానీ ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయన్నది కమలనాథుల వాదన. చిన్నస్వామి స్టేడియం వద్ద క్రౌడ్ పెరుగుతుందని తెలిసినప్పుడు ఎందుకు పోలీస్ బలగాలను పెంచి పరిస్థితిని అదుపు చేయలేదని బీజేపీ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ డిఫెన్స్ గేమ్ ఆడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిన్న బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై అయితే ఇటు బీజేపీ అయితే ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకుంటుంది. అప్డేట్స్ ఏంటి? రైట్ శాలిని, నిన్న చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగినటువంటి ఆర్సీబీ విజయాన్ని పెద్ద ఎత్తున సంబరాలు చేసేందుకు అక్కడ ఏర్పాట్లను చేశారు. దాంట్లో ఆ సంబరాల్లో భారీగా తరలి వచ్చినటువంటి అభిమానులు, ప్రేక్షకులు కూడా ఆ తొక్కిసలాటలో 11 మంది మరణించడం కూడా అత్యంత దురదృష్టకరం, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతోపాటుగానే మొదట ఆ పోలీసు పర్మిషన్ ఇవ్వలేదు, ఆ తర్వాత బలవంతంగా పర్మిషన్ తెచ్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి 11 మంది మృతి చెందడం, అదేవిధంగా తొక్కిసలాటలో పలువురికి గాయాలు అవ్వడం కూడా పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు అటు మొన్నటి వరకు పెహల్గాంలో జరిగినటువంటి ఘటనను పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని కూడా విమర్శిస్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత ఈ ఘటనలో డిఫెన్స్ చేసుకునేటటువంటి పనిలో పడింది. పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆర్సీబీ విజయాన్ని సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాటు చేసినటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొంత కన్ఫ్యూజన్లో పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న జరిగినటువంటి దిగ్భ్రాంతి ఘటనలో పూర్తి స్థాయిలో కూడా అటు బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పెద్ద ఎత్తున డీఫ్రేమ్ చేసేటటువంటి రాజకీయ విమర్శలు తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పదే పదే అటు కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా వరుస అటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వివరాలను బయటపెట్టాలి, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ నేతలు దానికి కౌంటర్ ఇస్తూ వచ్చారు. దాంతోపాటుగానే బీజేపీ పెద్ద ఎత్తున ఇటీవల నిన్న చోటు చేసుకున్నటువంటి అంశానికి సంబంధించి కూడా నిన్న చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది చనిపోవడానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకంగా పరోక్షంగా బాధ్యత వహించాలి. పూర్తి స్థాయిలో కూడా ఆ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా దీన్ని రాజకీయ ఆశ్రంగా ఇరు పార్టీలు మలుచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పదే పదే రాజకీయ విమర్శలు బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు నిన్న జరిగినటువంటి ఘటనను రాజకీయ విమర్శలు ఎక్కిపెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటే, కాంగ్రెస్ పైన బీజేపీ విమర్శన అస్త్రాలు గురిపెడతా ఉంటే ఆపరేషన్ సింధూర్ పైన కూడా అటు కాంగ్రెస్ అదే స్థాయిలో కూడా తిప్పికొడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా అటు ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, నిన్న జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు, ఓవరాల్గా పొలిటికల్ రంగు పులుంకుంది అనేది అయితే స్పష్టమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శాలిని,
రాజు, మరి నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై ఇటు బీజేపీ వేసే క్వశ్చన్స్ కి కాంగ్రెస్ సమాధానం చెప్పే ఛాన్స్ ఉందా అసలు? డెఫినెట్గా అయితే మొదట ఎందుకు పర్మిషన్ పోలీసులు ఇవ్వలేదు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దాన్ని పదే పదే బీజేపీ ప్రస్తావిస్తూ ఉంది. ఆ తర్వాత ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అక్కడ అంత పెద్ద క్రౌడ్ ఏర్పడే టైంకు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, పూర్తి స్థాయిలో కూడా వారిని నిలువరించేటటువంటి ప్రయత్నం చేయాలి, లేదంటే ముందస్తుగా ఊహించి అదనపు సదుపాయాలు చేయాల్సి ఉంటుంది కదా, ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటటువంటిది కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో పూర్తి స్థాయిలో కూడా బీజేపీ చేస్తున్నటువంటి కామెంట్స్కి సంబంధించి అటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు క్షమాపణలు చెప్పింది తప్ప బీజేపీ వదులుతున్నటువంటి విమర్శన అస్త్రాలకు సైతం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొంత సమాధానం చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు అంతకంతకు అటు మృతుల సంఖ్య నిన్నటి నుంచి వరుసగా పెరుగుతూ వచ్చింది, ఇవాళ 11 వరకు కూడా చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది కూడా ఈ తొక్కిసలాటలో పూర్తి స్థాయిలో భారీగా గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో ఎటువంటి రాజకీయ కామెంట్స్ కూడా తాము సమాధానం చెప్పలేము అనేటటువంటి కోణంలోనే కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి బీజేపీ వేసేటటువంటి ప్రతి విమర్శలకు ఇది సమయం కాదు అనేది కూడా సమన్వయంతో అటు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కర్ణాటక కాంగ్రెస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ రాజు.